కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుర్రమ్మపాలెం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా. సామాజిక సేవలో భాగంగా గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరం. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్. విజయవాడలో గంజాయి సైబర్ క్రైమ్లపై విద్యార్థులకు అవగాహన సదస్సు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ అనువంశికులకు ఆనవాయితీ. 10 రోజుల పాటు గ్రామంలో ఆలయ అనువంశిక పూజారి వెంకట అప్పారావు గ్రామంలోని ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారి ఘటాలను పూరవీధుల్లో ఊరేగించి గ్రామస్తులకు నుదిత తిలకం దిద్దుతారు. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భారీగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయ అనువంశిక ప్రతినిధులు సుఖవాసి అజయ్, పిల్లా పాత్రుడు, పిల్లా సూర్యనారాయణ, అప్పల నరసయ్య పాత్రుడు మరి కొంతమంది ఆలయ ప్రతినిధులు ఈ అమ్మవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సామాజిక సేవలో భాగంగా గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలోని పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఒకేసారి 5 రక్త సేకరణ కేంద్రాల సిబ్బంది యువత నుంచి రక్తాన్ని సేకరించారు. శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్, గాజువాక సిఏ శ్రీనివాసరావులు పాల్గొని రక్తదాతలకు అభినందనలు పత్రాలను అందజేశారు. అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధి వినోద్ బాలు మాట్లాడుతూ ఒకరి జన్మదినాన్ని ఎంతో మందికి పునర్జన్మనిచ్చేలా పెద్ద ఎత్తున రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఊరుకోటి చైతన్య, మోహన్, సాయి, తంకల సతీష్, కోవిలపల్లి జోగినాయుడు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాకలో శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత శ్రీ తిరిమిరెడ్డి వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. యువత అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని, యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని ఇక్కడున్న యువత అంతా నిరూపించే విధంగా ఈరోజు అత్యధిక సంఖ్యలో యువతంతా ఒక దగ్గర ఏకమై సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ఇదే విధంగా పాల్గొనే విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు వెంకటేష్ గారికి నా తరపున, అలాగే మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అలాగే ఇతర బ్లడ్ బ్యాంకుల అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
తన జన్మదినాన్ని ఇంకొకరి జీవితాల్లో పునర్జన్మ దినంగా మార్చిన ఈ గొప్ప కార్యక్రమం అందరూ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేసే విధంగా ఇంకా కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఇప్పటికి 100 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరుడు తమ్ముడు వెంకీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు వారి ఆదేశాల మేరకు రూరల్ జిల్లా ఇన్ఛార్జ్ డీసీపీ హరికృష్ణ వారి సూచన మేరకు మైలవరం పట్టణంలో మైలవరం సిఐ కొత్తూరి కిషోర్ బాబు అధ్యక్షతన ఎస్ఐలు హరిప్రసాద్, షబ్బీర్ అహ్మద్, గోవిందరాజు పోలీస్ సిబ్బందితో కలిసి మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు హెల్మెట్ ధారణపై అవగాహన లేని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఏసీపీ సుంకర మురళీమోహన్ వారు మాట్లాడుతూ రోడ్ల మీద హెల్మెట్ లేకుండా బైక్ ప్రయాణం చేయడం, త్రిబుల్ రైడింగ్ చేయడం మంచిది కాదని, రోడ్డు గుంతల కారణంగా వర్షానికి తడవటం వల్ల ఆకస్మికంగా బ్రేక్ కొట్టడంతో బండి స్కిడ్ అయ్యి కింద పడటం, తలకి ప్రమాదాలు జరగటం, కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోవటం కూడా జరుగుతుందని చెప్పి 2 లక్షలు పెట్టి బండి కొంటారు, కానీ కేవలం 500 రూపాయలు పెట్టి హెల్మెట్ ధరించడం లేదని, ఇలా చేయటం వల్ల ముఖ్యంగా బండి తోలే వ్యక్తికి అటు తర్వాత కుటుంబానికి ఎంతో నష్టం వాటిల్తుందని తెలిపారు. హెల్మెట్ ఉండడం వల్ల నేను చాలా శ్రేయస్కరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని హితవు పలికారు. మాతో పాటు పాల్గొన్న మైలవరం యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి. ఇవాళ ఇంటి దగ్గర నుంచి కానీ ఒక ఎంప్లాయీ స్కూల్కి మా ఎంప్లాయీ ఎక్కడ ఉద్యోగానికి వెళ్తాయి, లేదా ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళినా, అలాగే రైతు తన పొలం పనికి వెళ్ళినా తిరిగి వచ్చే వరకు గ్యారేజ్ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు. అది మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. చాలా వరకు 90% వరకు మన మనుషుల యొక్క తప్పుదాల వల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే త్రిబుల్ రైడింగ్ వెళ్ళిపోవడం, లేదా హెల్మెట్ వాడకుండా వెళ్ళటం వల్ల స్కిడ్ అవి మన ఏరియాలో ఈ పశువులు ఎక్కువ, లేకపోతే ఈ రోడ్డు గుంతల్లో ఏమైనా ఉంటే ఆ స్కిడ్ అవి బండి పడిపోవడం వల్ల డైరెక్ట్గా హెడ్ అండ్ కొలిజన్ రోడ్డు మీద తగులుతుంది. రోడ్డు దెబ్బకి హెడ్ ఇంజరీ తగిలి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే హెల్మెట్ వాడితే, హెల్మెట్ వాడినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న సింపుల్ ఇంజరీ తోటి ఎస్కేప్ అయిన వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మీ అందరికి తెలుసున్న విషయమే. ఎందుకొచ్చు ఇప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు, కానీ ఒక 500 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు. అదేంటంటే మన సెల్ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఇబ్బందనో, ఆ సెల్ ఫోన్ డ్రైవింగే తప్పు, లేదా ఏదో జుట్టు చెరిగిపోతుందనో. మన ప్రాణాలు ముఖ్యం అండి, అది గమనించాలి. ఆ ఉద్దేశంతో మీకు తెలియదని కాదు, మన మైలవరంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం విలేజ్ అంతా కూడా మన మైలవరం సిఐ గారి ఆధ్వర్యంలో, నేను మా మైలవరం ఎస్ఐ గారు, అలాగే రెడ్డిగూడెం ఎస్ఐ, ఈకొన్నూరు ఎస్ఐ, అలాగే స్టేషన్ సిబ్బంది, మేము ఇలాగ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాం. హెల్మెట్ అవగాహన సదస్సుకి ప్రిపేర్ అవుతున్నాం. ఆ ర్యాలీ, ఒక హెల్మెట్ అవగాహన ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తాం అనేటప్పటికి మైలవరం నుంచి పబ్లిక్ అంతా కూడా వచ్చారు హెల్మెట్స్ తీసుకుని. ఇది చాలా మంచి పరిణామం. అంటే పోలీస్ పబ్లిక్ రిలేషన్స్కి ఇది ఒక తార్కాణం అని చెప్పాలి. విజయవాడ పోలీస్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ వారి పరిరక్షణలో ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ వారి అధ్యక్షతన పోలీస్ సిబ్బందితో కలిసి పిఎస్సిఎంఆర్ కాలేజ్ నందు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం మరియు నేటి సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం పరంగా కలుగు దుష్ప్రభావాలు తెలిపారు. ఇక ఆన్లైన్ ద్వారా అపరిచిత వ్యక్తులు మనకు పంపే లింకులు ఓపెన్ చేయరాదని, ఉద్యోగాలు ఇస్తాము, లోన్లు ఇస్తాము అని లేనిపోని కల్లబొల్లి మాటలు నమ్మకండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పిఎస్సిఎంఆర్ కాలేజీ ఈసీఈ హెచ్ఓడి రంగారావు, ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, సైబర్ క్రైమ్ సిఐ శ్రీను, కొత్తపేట సిఐ గణేష్, ఎస్ఐ రాజు, నరేంద్ర పాల్గొన్నారు. అలాగే ఈరోజు పూర్వమల్లే థెఫ్ట్, మోటార్ బైక్ థెఫ్ట్ చేసినాడు హౌస్ బ్రేకింగ్ చేయకూడదని, లేదు వాడు హౌస్ బ్రేకింగ్ చేస్తున్నాడు, బైక్ థెఫ్ట్ చేస్తున్నాడు, 4 కుర్రోళ్ళు కనపడితే అందరూ కలిసి రాబరీ చేస్తున్నారు, డెకాడీ చేస్తున్నారు. అంటే ఒకే రకమైన ఎంఓతో వెళ్ళేవాడు పూర్వంలో లేరు అని చేత దొంగలు పట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట. అది పరిస్థితి. అలాగే సైబర్ ఫ్రాడ్స్ కూడా ఏంటంటే రోజు
మంచిదే కదా అని అనుకుంటున్నాం. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే మనం వాడకంలోకి వచ్చిందో ఆటోమేటిక్గా ఇవన్నీ పెరిగిపోయినాయి. టెక్నాలజీని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నామో అంత బాగా. మీరంతా లాక్ చేసుకుంటున్నారా? ఎందుకు లాక్ చేసుకుంటున్నారని చెప్పండి మీరు. ఇది అర్థం కాదు. ఏ ప్రొడక్షన్ ఏమీ కాదు. మీరు ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ ఆన్లైన్ పంచాయతీ రాజులో డిఈ గారు అయితే ఆ అబ్బాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. థర్డ్ ఇయర్ చదువుతుంటే అతను ఇలాగే క్లిక్ చేశాడు. ఇలాగ ముందు ₹1,00,000 తీసుకున్నాడు. తర్వాత ఇంకా ఇచ్చేస్తామంటే లక్షడు ప్రెషర్ పెట్టేస్తున్నాడు. తర్వాత ఇంకో బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళాడు. ఆడు 2 లక్షలు ఇచ్చేసాడు. తర్వాత ఇంకొకడు 4 లక్షలు ఇచ్చేసాడు. ఇలాగే అంటే పైగా ఏంటంటే ముందు డబ్బులు ఇచ్చినవన్నీ ఆన్లైన్లో గేమ్స్ ఆడేయటం ఇవన్నీ చేసేస్తున్నాడు. బెట్టింగ్ కట్టేయటం ఇవన్నీ చేసేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్లు అన్నీ అయిన తర్వాత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి ఇంకొకటి దగ్గర లోన్ తీసుకుని ఇది రొటేషన్ చేస్తున్నాడు. ముందు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాడికి కడుతున్నాడు డబ్బులు. ఇలాగే చివరికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ప్రెషర్ పెరిగిపోతుంది. చివరికి ఇంటికి వచ్చేసాడు. ఏది లోన్ కట్టమని చెప్పి ముందే మనం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్పుడు అర్థమైంది. బాగా కంగారు పడి నేను పోలీసులు కాబట్టి నన్ను కాంటాక్ట్ చేస్తాను. అలా ఎందుకు గొడవ చెప్పి కట్టాలన్నారు కూడా. తర్వాత ఎందుకు 7 లక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ శ్రీ సాయి బాలాజీ ఫేజ్ 2 కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అనంతరం శ్రీ విద్యా టౌన్షిప్ కాలనీలోని రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, డిఈఈ యాదయ్య, ఏఈఈ బిక్కు నాయక్, నాయకులు భీమిడి చంద్రపాల్ రెడ్డి, మల్లికార్జున శర్మ, మిట్టు కాలనీ అధ్యక్షులు రామోగౌడ్, సెక్రటరీ భీమిలి చంద్రపాల్ రెడ్డి, ట్రెజరర్ పరమేష్, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునమూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే నాకు సపోర్టుగా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష. చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీలో 2004 కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009లో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. 2009 వినండి, 2009 నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే దురదృష్టమో అదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా, ఒక సిఎల్పి లీడర్గా, ఒక ఎల్ఓపిగా, ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం
నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి, అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న, ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల? ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏం కూర్చోండి. బాధితురాలు రేప్ కి గురైనట్లు అర్ధరాత్రి డైల్ 100 కి ఫిర్యాదు వచ్చింది. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే 2 డ్రైవర్లను అరెస్ట్ చేశాం. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్ధయ్య డ్రైవ్ చేశాడు. కృష్ణబాబు బాధితురాల్ని రేప్ చేశాడు. సిద్ధయ్య అతనికి సహకరించాడు. బాధితురాలతో మాటలు కలిపి అఘాయిత్యం చేశారు. బాధితురాలి తన కూతురుతో కలిసి ప్రయాణిస్తూ ఉంది, కానీ ఒకే బెర్త్ బుక్ చేసుకుంది. దాంతో వెనకాల ఉన్న బెర్త్ లోకి వెళ్లాలని చెప్పిన నిందితుడు 64 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. నిన్న యాచారం స్టేషన్ పరిధిలో మరో నిందితులను అరెస్ట్ చేశాం. నిందితులను రిమాండ్కు చేస్తున్నామంటూ బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించారు. అయితే ఒకటే జిల్లా కావటం మాటలు కలిపి డ్రైవర్ అత్యాచారం చేయబోయాడు. ఎస్టర్డే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఎస్టర్డే ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1:45 అంటే 00:45 అవర్స్కి మనకు మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది. ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది, ఇక మెట్టుగూడ నుంచి తార్నాక వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే 100 డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రో కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది. సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాను, ఇట్లా బస్సులో నా మీద ఒకతను డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండు అనేది కంప్లైంట్. సో ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకున్న ఎంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది. దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఏం జరిగిందని క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాడని చెప్పడం జరిగింది. అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్స్ ఉన్నారు. అందులో ఆమె సింగిల్ సీటు అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక 9 ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. తను సింగిల్ సీట్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి 2 డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హర్ అంటే మాట్లాడి సో మీరు 2 ఉన్నారు కదా, ఇక్కడ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి, సో అందులో మీరు పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పడం జరిగింది. సో ఆమె నైట్ అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పడుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడే దాన్ని బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఇతను కృష్ణబాబు, ఈర్ల కృష్ణబాబు, ఇతనిది కూడా సీతారామపురం మండలం, బోయపల్లి, నెల్లూరు డిస్టిక్. A2 సిద్ధయ్య,
ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేస్తాం. ఇక్కడ సిద్ధయ్య ఏంటి అంటే తనని అంటే ఎవరైతే అక్యూజ్డ్ A1 ఉన్నాడో తనని ప్రోత్సహించినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్. అంటే ఒకరు యాక్చువల్గా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఒకరు ఇలా చేయడం జరిగింది. సో ఫస్ట్ యాక్చువల్గా ఈ సిద్ధయ్య అనేటోడు సెకండ్ డ్రైవరు. ఫస్ట్ డ్రైవరు ఈర్ల కృష్ణబాబు అనే అతను ఫస్ట్ నిర్మల్లో స్టార్ట్ అయినప్పుడు నిర్మల్ నుంచి చేగుంట మెదక్ డిస్టిక్ వరకు చేగుంట వరకు వచ్చారు. సో అక్కడ డిన్నర్ అయిన తర్వాత ఈ సిద్ధయ్య అనేది మెయిన్ డ్రైవర్గా వెళ్ళాడు, ఈ కృష్ణ అనేది సెకండ్ డ్రైవర్గా మళ్ళీ కూర్చున్నాడు అనమాట. సో ఈ సిద్ధయ్య ఏం చేసినంటే అప్పుడు నిర్మల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మాది ప్రకాశం డిస్టికే సో అని ఆమెతోటి మాటలు మాట్లాడడం అట్లా కలిసింది. దాని తర్వాత ఇతను డ్రైవింగ్ చేసినప్పుడు కృష్ణబాబు కూడా మన డిస్టిక్ సంబంధించిన ఆమెనే ఒకసారి చూసుకోండి అది అన్నట్టు ఇతను ప్రోత్సహించినప్పుడు అతను అక్యూజ్డ్ అనేవాడు A1 చేశాడు. గతంలో అయితే ఇప్పటి వరకు అయితే ఏం నోటీసులకు రాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్ అనుకుంటున్నాను. ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ నేమ్ యాక్చువల్గా చెప్పకూడదు. సో ఈ లేడీ ఏంటి అంటే ఆమె 28 ఇయర్స్, అరౌండ్ 28 to 30 ఇయర్స్ ఓల్డ్. సో తనకి మ్యారేజ్ అయింది, భర్త చిన్నప్పుడే అంటే పాప పుట్టిన వెంబడే భర్త చనిపోవడం జరిగింది. సో ఆమె వాళ్ళ మామ ఇక్కడ నిర్మల్లో పనిచేస్తాడు అనమాట. సో అక్కడ ఆయన దగ్గర ఉంటూ ఈమె పని చేసుకుంటూ ఉంది. షీ బిలాంగ్స్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుర్రమ్మపాలెం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా. సామాజిక సేవలో భాగంగా గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరం. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్. విజయవాడలో గంజాయి సైబర్ క్రైమ్లపై విద్యార్థులకు అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.